ఆదివారం విశ్రాంతి దినం ప్రభువు సన్నిధికి ఎలా రావాలి? బైబిల్ వాక్యం కీర్తన జైతాస రండి మనము నమస్కరించుదము. మనను సృజించిన యెహోవా సన్నిధిలో మోకాళ్ల మీద పడి ఉండుదము. ప్రియమైన సహోదరులారా, ఆదివారం అనేది సాధారణమైన రోజు కాదు. ఇది ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన విశ్రాంతి దినం. ఈ దినంలో మనము దేవుని సన్నిధికి ఎలా రావాలి, ఎలా పాల్గొనాలి, ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. శుద్ధమైన హృదయంతో సన్నిధికి రావాలి. ఆదివారం ఉదయం మనము ఆలయానికి వచ్చే ముందు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. యాకోబు చీరెట్ హృదయములను శుద్ధి చేసుకొనుడి. కోపం, ద్వేషం, పాపభావాలు మనలో ఉంటే వాటిని ప్రార్థన ద్వారా విడిచిపెట్టాలి. పరిశుద్ధతతోనే ప్రభువు సన్నిధికి రావాలి. భయభక్తులతో ఆరాధనలో పాల్గొనాలి. ఆలయానికి వచ్చినప్పుడు మన మాటలు, మన ప్రవర్తన, మన ధ్యాస అంత దేవునిపైనే ఉండాలి. ప్రసంగి పదవిత దేవుని మందిరమునకు వెళ్ళునప్పుడు జాగ్రత్తగా ఉండుము. పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనసు ఇతర విషయాల మీద కాకుండా ప్రభువు మీద నిలిచి ఉండాలి. విధేయతతో వాక్యాన్ని స్వీకరించాలి. వాక్యము వినడం మాత్రమే కాదు, జీవితంలో ఆచరించడమే నిజమైన ఆరాధన. యాభ్యము వినువారయుండి చేయువారయుండుడి. ఆదివారం విన్న వాక్యము మన వారం అంతా మన జీవితాన్ని నడిపించాలి.